పాయకరావుపేట వైసీపీకి శ్వాస లభించినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఎస్ రాయవరం ఇన్ఛార్జి మండల అధ్యక్షుడు, వైసీపీ మండల శాఖ అధ్యక్షులు బొలిశెట్టి గోవిందరావు తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీలో కష్టపడిన వారందరికీ గుర్తింపు లభించడం లేదని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తాము ప్రతిపక్ష పాత్ర పోషించవలసి వస్తుందని వాపోయిన బొలిశెట్టి పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదంటూ అధిష్టానం తీరుపై గోవిందరావు సంచలన ఆరోపణలు చేశారు. అధికారం కోల్పోయిన ఏడాదికే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే పార్టీలో పరిస్థితులను అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్దామని 3 ఏళ్లుగా ప్రయత్నించినా జగన్ అపాయింట్మెంట్ లభించలేదని వాపోయారు. ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధిష్టానం తీరు ఏమాత్రం మారలేదని ఆరోపిస్తూ బొలిశెట్టి రాజీనామా బాట పట్టారు. దీంతో పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబురాజు, అలాగే కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథులు గోవిందరావుకు ఫోన్ చేసి రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ స్థానిక సీనియర్ నేతలు, ఎంపీటీసీలు, సర్పంచులు స్వయంగా గోవిందరావును కలిసి పార్టీని వీడవద్దని కోరినట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీరుకు 2 రోజుల క్రితం వైసీపీ మండల పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన బొలిశెట్టి పార్టీ శ్రేయోభిలాషుల ఒత్తిడి నేపథ్యంలో తాను రాజీనామా నిర్ణయం తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక నిర్ణయం, ఇంకా పరిస్థితిని గమనిస్తా అని గోవిందరావు మీడియాకు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నిన్న నేను మా పార్టీ పట్ల అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మండల పార్టీ అధ్యక్ష పదవికి, అలాగే పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మా పార్టీ పెద్దలందరూ ఫోన్ చేసినప్పటికీ దాన్ని వ్యతిరేకించి నా నిర్ణయం మారదని చెప్పడం జరిగింది. కానీ మా పార్టీ కార్యకర్తలు గతంలో మా నియోజకవర్గంలో రకరకాల ఇబ్బందులు జరుగుతున్న రోజున మేమందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు కాదని నీకు అండగా నిలబడ్డాం. కాబట్టి ఈరోజు నువ్వు మాతో చెప్పా చేయకుండా బయటికి వెళ్ళాలతో, కాబట్టి మనందరం కలిసి